మంచిర్యాల జిల్లా ఆర్డీఓ కార్యాలయంలో సకాలంలో టైంకి హాజరు కాని ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది. మంచిర్యాల జిల్లా ఆర్డీఓ ఆఫీసులో ప్రజలు ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది కోసం ఉదయం నుంచి వేచి ఉండడం, టైం అయినా కూడా సకాలంలో సిబ్బంది హాజరు కాకపోవడం జరుగుతుంది. కార్యాలయ సిబ్బంది ఆర్డీఓని కలిసే సమయం 3 నుంచి 5 ఉన్నప్పటికీ సకాలంలో రాని ఆర్డీఓ, ప్రజల సమస్యలు వినవలసిన ఆర్డీఓ టైంకి రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడితే రోజు వీళ్ళు అటెండర్లు రెగ్యులర్ వస్తాయి, పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి టైంకి ఉన్నమాట. పద్మ నువ్వు పర్ఫెక్ట్గా ఉంటావు, వీడ సవాల్ లేదు. హ్యాండిక్యాప్డ్ పర్సన్ 3:35 అవుతుంది. మనం రానప్పుడు మరి టైమింగ్ ఎందుకు పెట్టిండు? ఇష్టం వచ్చిన టైంకి వస్తాడు. లంచ్ టైం ఉండదు, పాడుండదు. అది సక్రమంగా లోపల పోండి, పోయి తీయండి. లోపల ఇవ్వట్లేదు, ఎందుకు నేను అడగండి. టైం ఎంత అయింది? మొత్తం కథం లేరు, ఉండరు. ఇది మంచిర్యాల ఆర్డీఓ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను నేను. ఇక్కడ పనిచేసే వ్యక్తులైనా కూడా ఏదున్నా కూడా ఒక ఆర్డీఓ గారు కూడా టైంకి క్యాబిన్లో ఉండరు. ఒక 3 to 5 కలిసే విధులు కలిసే టైం అని పెట్టింది. ఇక్కడ ప్రజలు వచ్చి కలవచ్చు అని. ఇప్పుడు దాదాపు 3:40 అవుతుంది, ఆర్డీఓ గారు లేరు వారి ఛాంబర్లో. మళ్ళీ సెక్షన్లలో ఎవరైతే పనిచేయాలో 2 గంటల నుంచి మేము చూస్తున్నాము. దాదాపు 1 hour 45 minutes అవుతుంది. లైట్లు, ఫ్యాన్లు అట్లే చేస్తుంటాయి. లోపల చైర్లలో మనుషులు ఉండరు. ఇది పరిస్థితి, ఆర్డీఓ ఆఫీస్ పరిస్థితి. ఏడు నుంచి ఇదే పరిస్థితి. అసలు ఆర్డీఓ గారు ఏం చేస్తున్నారు, అసలు సబార్డినేట్స్ పనిచేస్తురా లేదా, టైంకి వచ్చి వాళ్ళు సక్రమంగా చేస్తురా లేదా అనేది కూడా కొంచెం ఏదున్నా కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తున్నాం మేము. ఒకటి ఏంటంటే టైం మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ ఉండాలా. ఇంకోటి, దయచేసి మీరు ఆలోచన చేయండి, బయోమెట్రిక్ పెట్టండి ప్రతి ఎంప్లాయీకి. ఏ టైంలో వస్తున్నాడు, ఏ టైంలో వెళ్తున్నాడు. లంచ్ టైంలో పోయినా కూడా కంపల్సరీ బయోమెట్రిక్ పెట్టే పోవాలా. ఆ లంచ్ టైంకి ఒక టైం ఫిక్స్ చేయండి, ఆ టైంకే పరిమితం కావాలా కంపల్సరీ. వర్కింగ్ అవర్స్లో మాత్రం ప్రతి ఎంప్లాయీ కంపల్సరీ ఉండి అక్కడ వర్క్ చేయాలా అనేది మా ఆలోచన. దాన్ని మీరు ఏ రకంగా అమలు చేస్తారనేది మీరు చేయండి. సర్టిఫికేట్ కోసం వస్తానా మండల నెల రోజులు పట్టింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఒక్కరోజు ఇక్కడనే ఉండడం అవుతుంది. మావుని బర్త్ సర్టిఫికేట్ అడ్మిషన్ పోతుంది ఒకరు ఆల్రెడీ చెప్తే ఎవరు కూడా పట్టించుకోండి, ఆన్లైన్లో చేసుకోమని అన్నారు. దీనికి అది లేదంటే ఇది లేదు, ఇది లేదా. అక్కడ నెల రోజులు తిరిగినాయి, ఇక్కడ ఒక్కరోజు పట్టింది. 10కి వచ్చినాం, 10 నుంచి ఇప్పటిదాకా ఎవరు లేరా? ఉన్నోళ్ళు బేకాతారు, సార్ గలాలనే ఉన్నాను. సార్ రాలే. ఎవరు మీది? దండపల్లి మండలం మాది, ముత్తంపేట గ్రామం. ఆర్డీఓ గారు రైతు బీమా స్కామ్ అయిందని పేపర్ స్టేట్మెంట్కి వస్తే ఆర్డీఓ గారు రికవర్ కోసం రాసిండు.